వీడే అనీష్, నా చిన్ననాటి స్నేహితుడు. నా ప్రాణం వీడే, నన్ను చంపిన హంతకుడు వీడే. రే అనీష్, లేవరా, ఇంకెంతసేపు అనుకుంటావు? బా ఏంట్రా పొద్దు పొద్దునే. చెప్పు పిన్ని. అన్నా, మర్డర్ జరిగింది ఎక్కడ? బ్రిటిష్ కాలనీ. సరే, నేను వస్తాను. లొకేషన్ పెట్టాను, చూసుకోండి. ఆ లొకేషన్కి రండి. చెప్పరా. 2 డెడ్ బాడీస్, చూస్తే రివెంజ్ మర్డర్ లాగా ఉంది. టూ మేల్ బాడీస్, ఏజ్ అరౌండ్ 16 or 17 ఉంటాయి. చాలా క్రూయల్గా చంపాడు. అంత చిన్న పిల్లల్ని చంపడానికి రీజన్ ఏముంటుంది? నువ్వు ఒకటి గమనించావా పిన్ని? ఏంటన్నా అది? వాళ్ళిద్దరిని ఒకటేలాగా చంపారు. అవునన్నా. ఇద్దరికి లెఫ్ట్ ఐ మిస్సింగ్, ఫేస్ మీద క్రాస్ కట్స్ అండ్ సేమ్ సెట్ ఆఫ్ టూత్స్ మిస్సింగ్, థ్రోట్ మీద హారిజాంటల్ కట్స్. డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసావా? ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను, వస్తున్నాడు ఆన్ ద వే. ఉంటా మరి, జాగ్రత్త. ఎవర్రా? పార్దు సార్. పార్థు సార్ మారిపోయాడు. కొత్త డాక్టరా? మరి రాజేష్ సార్? రాజేష్ సార్ ఇంకో దగ్గరికి పోయాడు, సో పార్దు సార్ని పంపించాడు. ఓకే, నేను పొద్దున్నే వస్తాను, రెడీగా ఉండు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవాలి. సరే అన్న. ఏంటో సర్ప్రైజా? ఏంటి పొద్దుకేసా? అవును. ఏమైంది? ఇద్దరు టీనేజర్స్ని చంపేశారు. అవునా? నాకు అర్థం కాదు ఏంటంటే ఇద్దరిని ఒకటేలాగా చంపారు. ఒకటేలాగా చంపారంటే ఒకే వెపన్ యూస్ చేస్తారా? నేను చెప్పేది వెపన్ గురించి కాదురా, ఒకటే ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్, ఎదుగో చూడు. సేమ్ ప్యాటర్నా? అదే కదా నేను చెప్పేది. మరి క్లియర్ కూడా తెలిసిందా? జరిగిందే ఈరోజు, అంతలో క్రిమినల్ పట్టుకోవాలంటే అలా? మోటివ్ ఏంటో? అది తెలియక వస్తున్నా. రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తాయి, వాటిలో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడాలి. వీడు మారడు. అనీష్, అనీష్, లేవరా. నన్ను ప్రశాంతంగా నిద్రపోనిరా. నాకెందుకో మన టౌన్లో సైకో కలర్ ఉన్నాడు అనిపిస్తుంది.